హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క మీకు ఎలా కనిపిస్తుంది? కరివేపాకు చెట్టులాగా కనిపిస్తుంది కదా. సేమ్ అచ్చం కరివేపాకు లాగానే కనిపిస్తుంది. కానీ బాగా గమనించి చూడండి, ఇది కరివేపాకేనా? కాదు కదా. ఏగో మీరు బాగా గమనిస్తే దాని లోపల చిన్న చిన్న పూత కనిపిస్తుంది. ఆకుకు మధ్యలో చిన్న చిన్న పూత కనిపిస్తుంది అనమాట. మరి ఇదేం చెట్టబ్బా? ఇది కొత్తగా ఉంది అసలు. ఏం చెట్టబ్బా? అక్కడక్కడ ఆకులు ఎండిపోతున్నాయి కదా, అవి కట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇది చాలా మంచి ఆకుకూర అనమాట. ఇది చాలా పోషక విలువలు ఉన్న కూర. దీని గురించి తెలుసుకుందామా మరి? చెప్తాను వినండి. దీన్ని ట్రై స్పినాచ్ అని అంటారు, ఇంకా తవాసి కిరై అంటారు, సౌరోఫస్ ఆండ్రోజీనస్ అని అంటారు అనమాట ఈ మొక్క. ఇది ఇంకా దీనికి చాలా పేర్లు ఉన్నాయి. పేర్ల గురించి తెలుసుకుందాం. తవాసి కిరై చక్రముని లేదా మల్టీవిటమిన్ ప్లాంట్ అనుగుణంగా పిలుస్తారనమాట దీన్ని. ఇది సౌరోఫస్ ఆండ్రోజీనస్ మొక్క తమిళ పేరు ఇది. ఇది పోషక సమృద్ధి మరియు ఔషధ విలువలకు ప్రసిద్ధి చెందిన ఆకుకూర అనమాట. ఇది ఆకుకూర తింటారనమాట. ఇది రంగమలై ఆర్గానిక్ ఫామ్ నర్సరీలో పోషక మూలకాల నుండి ప్రారంభమవుతుందని కొంతమంది నమ్ముతారు. గొప్ప రుచికరమైన ఆకులు మరియు సాటిలేని పోషక ప్రొఫైల్ కోసం గౌరవింపబడే శాశ్వత పొద అయిన తవాసి కిరై వంటి మరచిపోయిన వారసత్వ ఆకుకూరలు అనమాట ఇవి. ఇది చాలామందికి తెలియదు, ఇది ఆకుకూర తింటారన్న విషయము చాలామందికి తెలియదు. ఎందుకంటే మనకు చాలా ఆకుకూరలు తెలియవు, చాలామందికి అసలు వ్యవసాయం గురించి తెలియదు అనమాట. ఇది అందులోనే మర్చిపోయిన ఒక ఆకుకూర అనమాట. ఇక ఈ పునర్జీవనం ద్వారా మనం కేవలం మొక్కలను పెంచడం లేదు, ప్రకృతి యొక్క అసలు దాతృత్వానికి, స్థానిక ఆహార సాంప్రదాయాలు మరియు నేటి భోజన పట్టికలో చోటు సంపాదించడానికి అర్హత వహించిందనమాట ఈ మొక్క. మరి దీంట్లో ఏమేమి విటమిన్లు ఉంటాయి అబ్బా? ఇక పోషక ముఖ్యాంశాలు ఏంటంటే విటమిన్ ఏ, B1, B2, C, D మరియు Kలను కలిగి ఉంటుందన్నమాట. ఇక ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇక హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందిన అన్నమాట. ఇక ఔషధ ప్రయోజనాలు వచ్చేసి సాంప్రదాయకంగా రక్తహీనత, అలసట మరియు విటమిన్ లోపాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఈ మొక్కను. నరాల బలాన్ని పెంచేందుకు, జీర్ణక్రియకు సహాయపడుతుందని, మనం చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారనమాట. దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా సహజ రోగనిరోధక శక్తిని పెంచేదిగా పనిచేస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలి? వెల్లుల్లితో వేయించి రుచికరమైన సైడ్ డిష్ తయారు చేయండి. లేకపోతే పోషకాల పంచ్ కోసము సూపులో, స్మూతీలో లేదా సలాడ్లకు జోడించండి. ఇకపోతే శరీర బలం మరియు శక్తి కోసం తేనెతో కలిపిన రసం తక్కువ మోతాదుతో తీసుకుంటారు. ఇక పెరుగుతున్న చిట్కాలు అన్నమాట. ఇక తమిళనాడు వంటి వెచ్చటి తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతుంది. పూర్తి ఎండలో మరియు సాపేక్షిక నీడలో బాగా పెరుగుతుంది. కాండం కోత ద్వారా సులభంగా ప్రచారం చేయబడుతుంది, అంటే కాండంతో పెరుగుతుంది అన్నమాట. స్వీట్ లీఫ్ బుష్ అనేది ఒక గుల్మకాండ పొద అనమాట. 1 to 3 మీటర్ల పొడవు పెరుగుతుంది. అడవిలో అయితే 6 మీటర్ల వరకు పెరుగుతుంది అనమాట. ఇది ఒక సన్నని పొద, చిన్న పార్శ్వకొమ్మలతో ఉంటుందన్నమాట. ఆకులు వచ్చేసి అండాకార లాన్స్ ఆకారంలో, దీర్ఘచతురాకార లాన్స్ ఆకారంలో లేదా లాన్స్ ఆకారంలో ఉంటాయన్నమాట. కాండం వెంట స్పష్టంగా వ్యతిరేక జతలో పెరుగుతాయి. కొద్దిగా ఒగరు లేదా బఠానీ లాంటి రుచితో తినదగ్గవి అన్నమాట. కాండం నిలువుగా కొంతవరకు చెక్కతో ఉంటుంది. ఈ మొక్క ఒకే మొక్కపై వేర్వేరు మగ మరియు ఆడ పువ్వులను కలిగి ఉంటుంది.
పువ్వులు రేకులు లేకుండా చిన్నవిగా ఉంటాయి, కానీ ఆకు కక్షలతో ప్రముఖంగా ఉత్పత్తి అవుతాయి. ఆడ పువ్వులు ఒకే క్రిమి రంగు పిస్టల్ చుట్టూ 6 ఎరుపు సిఫార్స్ కలిగి ఉంటాయన్నమాట. మగ పువ్వులు 3 ఎర్రటి కేసరాలను కలిగి ఉన్న 6 క్రిమి సిఫార్స్ను కలిగి ఉంటుంది. పండ్లు తెల్లటి పేలుడు 1.2 నుంచి 1.7 సెంటీమీటర్లు ఉంటుందన్నమాట. నిరంతర ఎరుపు సిఫార్స్ మరియు అనేక నల్ల విత్తనాలతో ఉంటుంది. స్వీట్ లీఫ్ ఉంటుందన్నమాట. హిమాలయాల్లో నేపాల్ సిక్కిం వరకు, పశ్చిమ కనుమలు సిలోన్, ఇండో చైనా, దక్షిణ చైనా, పశ్చిమ మలేషియాలో 500 to 900 మీటర్ల ఎత్తులో కనిపిస్తుందన్నమాట. పుష్పించే సమయం ఏప్రిల్ టు జూలై. ఇదన్నమాట దీని గురించి. ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం.